అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనకి ద్వాదశ రాసులు అయితే ఉంటాయి, 12 రాసులు. సాధారణంగా మనం ఎప్పుడు కూడా రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటాం కదా. అలా కాకుండా ఈ రోజు అసలు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, ఏ గుడికి వెళ్తే బాగుంటుంది, అంతేకాకుండా ఏ వ్యాపార ఉద్యోగ రంగంలో ప్రవేశిస్తే బాగుంటుందో తెలుసుకుందామా? తప్పకుండా అమ్మ. గురుగారు, మరి ముందుగా మేష రాశి వారు ఏ ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తే బాగుంటుంది? తప్పకుండా అమ్మ. అశ్విని, భరణి, కృత్తికా పాదం మేషం. మేషం అనేటువంటి దానికి అధిపతి కుజుడండి. ఎప్పుడు కూడా వీరు ఏ వ్యాపారం చెయ్యాలి, ఏ ఉద్యోగం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి మనం డిస్కషన్ చేయాలి అంటే మేషరాశి వారు దేని మీద కూడా సమగ్రమైనటువంటి దృష్టి పెట్టి ఉండరు. అంటే కొన్ని రోజులు ఇలా ఉందాం, కొన్ని రోజులు అది చేద్దాం, ఏది అంటే ఏదో ఒక ఉద్యోగం చేశాము లేదంటే ఒక వ్యాపారం చేసాము అనేటువంటి దాని మీద మామూలుగా వాళ్ళకి ఉండదు. రకరకాల ఆలోచనల మీద వెళ్తూ ఉంటారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఎక్కువగా వీళ్ళవన్నీ కూడా ఆలోచనలోనే గడిచిపోతూ ఉంటాయి. ఆచరణ చాలా తక్కువ. ఆలోచన ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అనేటువంటి దాంట్లో సమయం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. 36, 37 సంవత్సరాలు వస్తే తప్పితే మేషరాశి వారికి స్థిరత్వం అనేటువంటిది మామూలుగా కూడా ఏర్పడదు. ఏది చెయ్యాలి అన్నా, నిలబడాలి అన్నా జీవితానికి 36 లేదా 37 సంవత్సరాలు వచ్చింది అంటే అప్పుడు వాళ్ళ జీవితానికి ఒక స్థిరత్వం, నిలకడ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈలోపు 4-5 రకాల ఉద్యోగాలు చేస్తారు, మానేస్తారు, వ్యాపారాలు మొదలు పెడతారు, వదిలేస్తారు. అదృష్టం ఏంటంటే ఒకటి ఏదైనా పోయింది, ఓకే, దానికి మనం ఏం చేస్తాం, పోయింది. ఆ పోయిన దాన్ని పట్టుకొని వెంటాడి వెంటాడి ఏడ్చేటువంటి తత్వాలు లేవు. ఇది పోయింది కాబట్టి దీన్ని ఎట్లా నేను సాధించాలి, ఇది పోయింది కదా, ఓకే, అది కాదు పోయింది. అలా వదిలేయటం వలన వీళ్ళకి ఇంకోటి ఏదో చేయాలనేటువంటి తాపత్రయంతో ఇంకోటి ఏదో ప్రయత్నం చేస్తారు తప్పితే ఈ కృంగిపోవడాలు అనేటువంటి వీళ్ళకి చాలా తక్కువ. బలహీనులైతే కాదు, కానీ వీళ్ళంత బలహీనులు ఎవరు ఉండరు. అదేంటి గురుగారు? ఎదుటి మనిషి మన దగ్గర వచ్చి అబద్ధం చెప్తాడు, నాకేదో ఒంట్లో బాగాలేదు, ఇబ్బంది వచ్చింది, కాస్త డబ్బు కావాలంటారు, మనం ఇస్తాం. ఆ డబ్బు తీసుకుని అవతల వ్యక్తి బారు షాపుకో ఇంకో దానికి తగలబెట్టేస్తాడు. అది ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూసి కూడా మళ్ళీ రెండోసారి వచ్చి నాకు ఇంత కష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేస్తారు. అంత బలహీనం. అంటే ఎదుటి మనిషికి కష్టం వచ్చింది కదా, సో ఈ కష్టం వస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా అని ఇందాక అబద్ధం చెప్పాడు, ఇప్పుడు నిజం కావచ్చుగా, సార్ అలా నమ్మి ఇచ్చేస్తారు. అలాగే పంతం, పట్టుదల. ఈ పట్టుదల విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు దేని గురించి వాళ్ళకి కోపం రాదు. ఒక్కసారి ఇది మనకి వద్దు వీళ్ళతోటి అని అనుకుంటే చనిపోతున్నారంటే అవునయ్యా, ప్రతి మనిషి చేస్తాడుగా, చేస్తే రేపటికి రెండు ఎవరికైనా ఒకటే, దానికి మనం ఏం చేస్తాం అనే స్థితిలో కూడా వీళ్ళు చేసుకుంటారు. 36, 37 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళకి స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీళ్ళ వరకు వీళ్ళకి ఫలితం శూన్యం. వీళ్ళ దృష్టిలో ఉంచుకుని బయట వాళ్ళు బాగుపడిపోతారు, వీళ్ళని నిలబడటం కష్టం. ఇనుము జోలికి వెళ్ళకూడదు. పొరపాటున ఇనుము వ్యాపారం చేద్దాం అనుకున్నారంటే మట్లో కలిసిపోతారు, ఉపయోగం లేదు. బంగారం వ్యాపారం పనికిరాదు, అంత కలిసి రాదు. ఇంకోటి ఏదైనా సరిగా పెట్టుకుంటే ఏదైనా ఒక కాస్త ఏదైనా మీకు కనిపిస్తుంది మినహాయిస్తే ఉట్టిగా నేను బంగారం మీద కూర్చుంటాను అని అంటే ఎదగనివ్వదు. కాస్మోటిక్ అనేటువంటిది ఈ మేకప్కి సంబంధించి అటువంటివి ఏదైనా ఉన్నాయి అంటే అది చాలా అతనికి ఉపయోగపడుతుంది. అలాగే మెడికల్కి సంబంధించిన దాంట్లో నిలబడగలుగుతాడు. సొంతగా వ్యాపారం చేయటానికే వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ ఒకళ్ళ దగ్గర పని చేయడానికి వీళ్ళకి మనస్సు స్థిరంగా ఉండదు. నువ్వు పెట్టావు ఫ్యాక్టరీ, ఏదో నన్ను ఉద్యోగానికి పిలిచావు, నాలాంటి వాళ్ళు ఒక 10 మంది నీ దగ్గరకు వస్తే నువ్వు తింటున్నావు, సో అంటే మమ్మల్ని ఉపయోగించుకు నువ్వు భోజనం చేస్తున్నావు, నువ్వు ఈ కుటుంబాన్ని గడుపుకుంటున్నావు, కాబట్టి నాకు ఇవ్వాల్సిన వాల్యూ నువ్వు నాకు, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు, పెట్టుబడి పెట్టి ఉపయోగం లేదు కదా అనేటువంటి నిరంకుశ ధోరణిలో మేషరాశి వారు ఎక్కువగా ఉంటారు. నా వల్లే నువ్వు బాగుపడుతున్నావు అనేటువంటి తత్వం వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. అది వాస్తవం కూడా ఒక రకంగా వీళ్ళ దృక్పథం అలానే పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ పెట్టావు,
వర్కర్స్ లేకపోతే బిజినెస్ రన్ అవుతుందిగా. అవ్వదు. సో నువ్వు అప్పుడు ఎవరి మీద నువ్వు ఆధారపడ్డావు? వర్కర్స్ పైన. మరి కానీ నువ్వేం ఫీల్ అవుతావు? నేను వర్కర్స్, నేను ఉద్యోగం పెట్టా కాబట్టి నీకు భుక్తి అంటావు. కానీ మేము చెయ్యబట్టి మాకు ఇచ్చేది ఇంతే, నువ్వు పొందేది ఇంత, కాబట్టి నాకు ఎంత వాల్యూ ఇస్తావు అనేటువంటి దాని మీదే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాస్మోటిక్స్ అనేటువంటిది వీళ్ళకి బాగా మంచిగా ఉపయోగిస్తుంది. కలిసి వస్తుంది. బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది. ఉమ్. తర్వాత వచ్చేటప్పటికి ఈ యొక్క దేవుడి విగ్రహాలు ఉండండి, పూజా స్టోర్ లాంటిది, ఆ. దేవుడి విగ్రహాలు అటువంటిది ఏదైనా వాళ్ళు స్టోర్, పూజా స్టోర్ లాంటిది పెడితే బాగా కలిసి. విపరీతంగా వాళ్ళకి అది కలిసి వస్తుందమ్మా. ఉమ్. ఎలాంటి ఇది లేదు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఇనుము జోలికి వీళ్ళు వెళ్ళకపోవడం అనేటువంటిది వీళ్ళకి చాలా మంచిది. ఉమ్. ఎందువలనంటే జన్మతహాగా శుక్ర విధానం కనుక కోమలత్వంగా ఉండేటువంటివి, మృదువైనటువంటి ఏవైతే ఉంటాయో చూడటానికి కొన్ని కొన్ని మనకు గాజుతో తయారు చేసిన బొమ్మలు ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి, గవిక్కిరి కింద పడితే పగిలిపోతాయి, కానీ చూస్తే మాత్రం ఎంత అందంగా కనిపిస్తాయి. అలా చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించేటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో అటువంటి వాటి మీద వీళ్ళు బిజినెస్ పేరు చేస్తే నిలబడతారు. ఉమ్. అంతేగాని ఏది పడితే ఏదో ఒకటి చేస్తాను అని అంటే అది అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, స్థిరంగా మాత్రం వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మేషరాశి వారు సాధ్యమైనంత వరకు 36, 37 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఉద్యోగాలు మారుతూనే ఉంటారు, వ్యాపారాలు వదిలేసి ఇది కాదు అదైనటువంటి స్థిరం మారుతూనే ఉంటారు. 36, 37 తర్వాత నుంచి అసలు మేమేంటి, మా పరిస్థితి ఏంటి, మా దృక్పథం ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యి అప్పుడు నిలబడతారు. ఒక 10, 11 సంవత్సరాల్లో ఒక 3 తరాలకి సరిపడా బా. సంపాదించేస్తారండి. ఆ ఉమ్. స్థితి అయితే భగవంతుడు వాళ్ళకి బాగా ఇచ్చాడు. కాబట్టి ఇటువంటివి చాలా ఎంతో అందంగా ఉండి ఆకర్షణీయంగా ఉండేటువంటి వస్తువులు, శోభన ద్రవ్యాలు అంటారు. ఈ యొక్క బొట్టు బిళ్ళలు కావచ్చు, మేకప్ ఇవన్నీ ఉమ్. అటువంటివి, అలాగే పానీయం, కూల్ డ్రింక్స్ లాంటివి, ఉమ్. ఇటువంటివి ఏదైనా ఉంటే గాజుకి సంబంధించి గాజు బొమ్మలు ఉంటాయి, ఇటువంటి వాటిలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రాణిస్తారండి. వీళ్ళకి 36 సంవత్సరాలు వచ్చేదాకా కూడా స్థిరత్వం ఉండదు అని అన్నారు కదా. అవును. అట్లాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సమస్యలు అయితే ఎదురవుతా ఉంటాయి ఉమ్. మారుతున్నప్పుడల్లా. మరి వీళ్ళు ఎటువంటి దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఈశ్వరుణ్ణి పట్టుకున్నంత కాలము బాగుంటుందండి. ఉమ్. స్వతహాగా మేషరాశి వారు ఎక్కువగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఉమ్. అమ్మవారిని కొలవటం వలన వాళ్ళకి ప్రతిదానికి ఆవేశం తప్పితే ఆలోచన ఉండదు. ఉమ్. ఏదన్నా ఒక మాట అన్నారు, తక్కువని తాటాకు మీద మంటలాగా షార్ట్ టెంపర్ అంటారు. ఉమ్. 3 సెకండ్లో వచ్చేస్తుంది కోపం. దానివల్ల కొన్ని కొన్ని అనర్థాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈశ్వరారాధన వీళ్ళు ఎంత చేస్తే అంత ప్రశాంతతగా ఉంటూ జీవితాన్ని చాలా బ్యాలెన్స్డ్గా నదీ ప్రవాహం వల్లే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎంత ప్రయత్నం చేసినా 40 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళకి కోపం తగ్గదు. అమ్మా. ఉమ్. ఎంత ప్రయత్నం చేసినా దగ్గరగా 39, 40 రావాల్సిందే. వస్తే కానీ వీళ్ళకి ప్రశాంతత ఉండదు. ఆ సమయంలోనే ఈశ్వరుని గట్టిగా పట్టుకుంటారు. అప్పటి వరకు అమ్మవారు అట్లా అమ్మవారి గురించి ఆరాధన చేసుకుని రకరకాలుగా ఉంటూ మహోగ్రంతో ప్రతి చిన్నదాన్ని కూడా 10 రకాల భూతద్దాలతో చూసి, ఉమ్. నన్ను అంటావా, కళ్ళలోకి చూసి మాట్లాడుతావు, నా కళ్ళలోకి చూసి మాట్లాడతావు, నువ్వెంతటి వాడి అంటే ఈగో అనేటువంటి పదానికి పూర్తిగా సరిపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మేషరాశి వారే ఉమ్. అందులో. కాబట్టి 40 సంవత్సరాలు, 39, 40 వచ్చే వరకు కోపం తగ్గదు. అయితే కొన్ని లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నాన్ని అనుసరించి కూడా శాంత స్వభావాలు కావచ్చు, ద్విస్వభావములు కావచ్చు, ఆ లగ్నాన్ని అనుసరించి కొన్ని ఉంటాయి. ఉమ్. రాశి ప్రకారంగా ఉండేటువంటి స్థితిలో భరణి, రిపీట్, అశ్విని, భరణి, కృత్తిక, పాదం, మేషం, ఈ ఒక 8, ఇదొకటి అదొకటి 9. అశ్విని 4, భరణి 4, కృత్తిక 1. ఈ 9 పాదాల్లో జన్మించినటువంటి వారు, మేషరాశిలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇంచుమించుగా 39 సంవత్సరాలు దాటే వరకు కూడా కోపం తగ్గదు. అన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలు, ఉమ్. నేను ఇంతే చేస్తా, ఇలానే ఉంటాయి, కయ్యాన కాలు దువ్వటమే. 36, 37కి స్థిరత్వం ప్రారంభమైనప్పటికీ కూడా 39 తర్వాత ఆ కోపం తగ్గిన తర్వాత అది భూమిలోకి పాతుకుంటుంది. అప్పుడు అలా నిలబడతారండి. మరి వీళ్ళు ఏ గుడికి వెళ్ళొస్తే బాగా కలిసి ఇప్పుడు వస్తుంది గురుగారు? ఈశ్వరారాధన అంటే ఈశ్వరాలయానికి వెళ్ళటమే. 2 ఆంజనేయ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు. ఈ 2 చాలా వాళ్ళకి విశేషం. ఉమ్. ఆరాధించిన అంటే ఈశ్వరుడు ఆంజనేయ స్వామి వారు ఒకటే. ఈశ్వరుడి 11వ అవతారం ఆంజనేయ స్వామి వారు ఉమ్. కనుక ఆ ఇద్దరిని ఎక్కువ, ఎందువల్లంటే ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించడం వలన శాంతం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉమ్. హనుమంతుణ్ణి ఆరాధించడం వలన జ్ఞానం ఏర్పడుతుంది. ఉమ్. ఏది మంచి, ఏది చెడు, ఎవరిని మనం నమ్మచ్చు, ఎవరిని బిలీవ్ చేయొచ్చు, ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరితో అనేటువంటి తెలిసి తెలుస్తుంది. నిలబడిపోతారు.
చక్కగా చెప్పారు గురుగారు. మేషరాశి వారు మీరు చెప్పిన జాగ్రత్తల్ని చక్కగా పాటించుకొని, ఆ దేవత ఆరాధన, శివారాధన ఏదైతే చెప్పారో అది కూడా చేసుకుంటూ, ముఖ్యంగా ఇనుము వ్యాపారంలోకి వెళ్ళకుండా మీరు చెప్పిన వ్యాపారం లేదా ఉద్యోగ రంగాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే అంతా బావుంటుంది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర